హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేషన్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీ అందరి కోసం మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను. అదేంటో కాదండి, ఫిష్ బుజ్జి అన్నట్టు చాలా చాలా బాగుంటుంది. ఫిష్ అంటేనే అసలు ఎవరైనా తింటా అంటారు, కానీ తినని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. సో అంత ఇష్టంగా తింటారు. సో అంత మంచి ఫిష్తో అయితే ఈరోజు ఫిష్ బుజ్జి అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా ఫిష్ తినని వాళ్ళతో కూడా మనం ఈ రెసిపీ చేసి పెడితే మాత్రం ఈజీగా తినేస్తారండి. అసలు వాళ్ళు గుర్తు కూడా పట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ అయితే వేసుకున్నా. ఫిష్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లోకి అయితే మనం పసుపు ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ అన్ని కూడా వాటర్లోకి వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెల్లగా వేయండి. వాటర్ అనేది మీద పడకుండా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు వాటర్లో వేసుకున్నాక ఒక 15 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా, పచ్చి స్మెల్ అంతా పోతుంది అన్నట్టు ఫిష్కి. ఇంకా ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత రెండో సైడ్ కూడా మనం తిరిగేసుకోవాలన్నట్టు. ఇలా చూసారు కదా, ఇలా తిప్పి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, వాటర్ అనేది మీద పడకుండా చూసుకోండి. చూసారు కదా, ఇలా తిప్పి వేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మంచి బాయిల్ అయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇవి తీసేసుకొని చల్లారిన తర్వాత ఇలా మొత్తం బుజ్జిలాగా చూసేసుకోవాలి. నేను తీసుకున్న ఫిష్ అయితే కొరమైన తీసుకున్నాను. ఇందులో ఒకటే ముళ్ళు ఉంటుంది. సో ఎక్కువ ముళ్ళులు అయితే ఉండవు, చిన్న ముళ్ళులు కూడా. నేనైతే స్కిన్తో వేస్తున్నాను. నేను స్కిన్ తింటాను, నాకు ఇష్టం కాబట్టి స్కిన్తో వేస్తున్నాను. ఒకవేళ స్కిన్ ఎవరికైనా వద్దు అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి. ఒకవేళ కొరమైన తీసుకోకపోతే బోన్లెస్ ఫిష్ అయినా తీసుకోండి, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఆ సింగిల్ బోన్ కూడా మీకు ఉండదు బోన్లెస్కి అయితే. సో ఇలా నాకైతే ఒక చిన్న కప్ వచ్చిందండి బుజ్జి అంతా. ఇప్పుడు స్టవ్ మీద మరొకసారి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా ఆనియన్స్ అయితే బుజ్జిలాగా కట్ చేసుకోవాలి. మనం ఎగ్ బుజ్జి కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్ వేడెక్కినాక అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇంకా ఈ ఫ్రై అంతా కూడా ఈ ప్రాసెస్ అయితే కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టి చేయండి, చాలా బాగుంటుంది. ఇలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి, అలాగే కలర్ కూడా తొందరగా మాడకుండా ఉంటుంది. ఆనియన్స్ కింద అతుక్కోకుండా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో జింజర్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయినాక కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలా చూసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆనియన్స్ అంతా మంచి కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని మరొకసారి పచ్చి స్మెల్ పోయే వరకు బాగా మిక్స్ చేయండి. పసుపు అనేది ఫ్రై అయినాకనే మనం ఈ బుజ్జి అంతా కూడా అందులోకి వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఈ బుజ్జి అంతా అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేస్తున్నా. ఒక కప్పు బుజ్జి వచ్చింది. చూడ్డానికి ఎంత కలర్గా ఉంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. సేమ్ చికెన్ కీమా లాగా అనిపిస్తుంది. సో ఇదంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా అయితే మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే స్పైసెస్ తగ్గట్టుగా మంచి కారం అయితే వేసేసుకుంటున్నా. కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ మాత్రం లోనే ఉంచండి, సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది రెసిపీ అనేది, అంత బాగోదు. ఇప్పుడు ఇందులోకైతే నేను కొంచెం గరం మసాలా ఇంకా ఫిష్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఫిష్ మసాలా వేసుకోకపోయినా గరం మసాలా వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఫ్రై అయిపోయాక ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ అంతా పైకి వచ్చే స్టేజ్కి వెళ్ళైతే ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచామంటే అంతే, ఎంతో టేస్టీ అయినా ఫిష్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది 3 డేస్ వరకు పాడవదండి, అంత టేస్టీగా ఉంటుంది. కానీ 3 డేస్ ఉంచే వరకు మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది చెప్పండి. వేడి వేడి అన్నంలో అలా పెట్టుకొని కలుపుకొని తింటే ఆహా, ఏమైనా ఉంటుందా, అంత టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందైతే చిన్న కామెంట్ చేయండి. తినని వాళ్ళు కూడా తింటారండి.